సంతోషంగా ఉన్నవారు మరొకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మహోన్నతుడు, మహాగణుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ రాత్రి సిలువ ధ్యాన కొడికలో మరొక రోజు దేవుని కృపాసింహాసనం దగ్గరికి వచ్చి మన మనవులు దేవుని దగ్గర వివరించి ఆయన ప్రేమను గ్రహించి ఆయనకు వందనస్తులమే జీవించడానికి ప్రభు గొప్ప కృపను ఆయన పిల్లలమైన మనకి ప్రభు అనుగ్రహించిన కృప కొరకై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దినం వెంబడి దినం ప్రభు సన్నిధిలో కూడి ఆయన ఆరాధిస్తున్నామంటే అది నిజంగా మనకు ధన్యత, మనకు ఆశీర్వాదం, మనకి దేవుడు అనుగ్రహించిన కృప. ఈ కృపను వ్యర్థం చేసుకోకుండా, ఈ కృపను నిరర్ధకం చేసుకోకుండా ప్రభు ఇచ్చిన అవకాశంలో ప్రభువులో ఎదుగుచూ ప్రభువుని మహిమపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేసేవారిగా మనం ఉండాలి. ఎంతోమంది ప్రాణాపాయాల చేత మరణిస్తుండగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచాడు. సజీవులుగా ఉంచబడ్డామంటే ప్రభు యొక్క ప్రేమ, కృప, ఆయన వాత్సల్యతను బట్టి. కనుక ఆయన వాత్సల్యత పొందిన మనము ఆయనకి ఏమిచ్చి రుణము చెల్లించలేం, కానీ ఆయన సన్నిధిలో చేరి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరచడమే ప్రభు సన్నిధిలో దేవుని పిల్లలంగా మనం చేయగలిగింది. కనుక ఈరోజు అలాగూ దేవుని సన్నిధిలో మనం ఉండాలని సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేటి వాక్య ధ్యాన నిమిత్తం హోషేయ గ్రంథం, నేటి వాక్య ధ్యాన నిమిత్తం హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడప నేర్పిన వాడను నేనే, వారిని కౌగులించుకునే వాడను నేనే. నేను వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారు మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించుతుని. ఒకడు పశువుల మీద కాడి తీసినట్లు నేను వారికి కాడి తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథంలో ఏ మాట రాసినా ప్రతిదీ కూడా మనకు నేర్పించేది ఏంటంటే ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క విశ్వాస్యత, ఆయన యొక్క నమ్మకత్వాన్ని ప్రతి చోట విశదీకరిస్తూ ఉంటాడు. మానవులమైన మనం, దేవుని చేత సృజించబడిన మనం, దేవునికి ఇష్టలంగా, దేవుడు అంగీకరించే ప్రజలుగా, దేవుణ్ణి ప్రేమించేవారమైన మన ప్రేమను పొందుకోవాలని ఆశించేవారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనపై ప్రభు ప్రేమ ఎంత ఉంది, ప్రభు ఎంత విశ్వాస్యత మనపై ప్రదర్శించాడు, ఎంత నమ్మకత్వాన్ని ప్రభు చూపించాడు అనేది తెలుసుకోగలిగితే మనం ప్రతిగా ప్రభువుని ప్రేమించి ఇంకా నమ్మకత్వాన్ని కలిగి ప్రభువులో ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఈ చదవబడిన గ్రంథంలో హోషేయ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత, వారి అవిశ్వాసం, వారి పాపం, దేవుడు చేసిన క్రియలకు అతీతంగా వారు ప్రభువుని విడిచి వెళ్ళిపోవటం, ఇవన్నీ చెప్తూ ప్రభు యొక్క ప్రేమ మరలా మరలా వారి మీదకి ఎలా వచ్చిందో ఈ అధ్యాయాల్లో రాస్తూ ఉంటాడు. మనం చదవబడిన వాక్య భాగంలో చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడు, లేదా మనందరికీ ప్రభు ఏం చేశాడు. బైబిల్ గ్రంథం కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకు మాత్రమే రాయబడింది కాదు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన దాన్ని మనకు విశదీకరించడం గల కారణం ఏంటంటే జరిగిన కార్యాల ద్వారా మనం నేర్చుకొని ప్రభు ప్రేమను గుర్తించి మనం వారి వలె అవిశ్వాసులు కాకుండా క్రీస్తు ప్రేమకు బద్ధులమై మరింత విశ్వాసంతో ముందుకు సాగేవారిగా ఉండాలని ప్రభు యొక్క ఆకాంక్ష, ప్రభు యొక్క ఆశ. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు, ఇక్కడ 5 విషయాలు ప్రాముఖ్యంగా ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే
ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన మనలను విడిపించిన దేవుడు. చెప్పండి, దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిదిగా దేవుడు మనలను ప్రేమించిన దేవుడు. రెండవది మనలను విడిపించిన దేవుడు. మూడవది మనలను నడిపించిన దేవుడు. 3 విషయాలు చెప్పా. మొట్టమొదటిది ఏంటండి? ఆయన మనలను ప్రేమించిన దేవుడు. రెండవది విడిపించిన దేవుడు. మూడవది నడిపించిన దేవుడు. నాలుగవది స్వస్థపరిచిన దేవుడు. ఐదవది మనలను బలపరిచిన దేవుడు. ఈ 5 విషయాలు మనం చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ప్రభు చిత్తమైనది మరొకసారి మనం తెలుసుకుందాం. కానీ ప్రాముఖ్యంగా ఈ 5 విషయాలు ఈరోజు క్లుప్తంగా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎందుకు వీళ్ళతో మాట్లాడవలసి వచ్చిందంటే, ఎంత చేసినంట వారు దేవుని విడిచి వెళ్ళిపోయారట. ఇక్కడ ఇశ్రాయేలు జీవితాన్ని పరిశీలన చేసిన, అయ్యో ఎంత చేస్తే ప్రభువుని విడిచి వెళ్ళిపోయారా, ఇన్ని కార్యాలు చేస్తే ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు అంటున్నారు కదా. అది కేవలం వారి జీవితాలైనా మన బ్రతుకులు కాదా? మన బ్రతుకుల్లో ప్రభువు మనల్ని ప్రేమించలేదా? దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్ను ప్రేమించాను అంటున్నాడు. ఎప్పుడు ప్రేమించాడంట? బాలుడనై ఉండగానే. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, పసి పిల్లలుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం అనుకోవచ్చు, పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారు కదండి అని. పిల్లల్ని ఎవరైనా ప్రేమిస్తారు, ముద్దు చేస్తారు. కానీ ఒక అరగంట ముద్దు చేయడానికి బాగానే ఉంటుంది, వాడిని పెంచాలంటే అప్పుడు తెలుస్తుంది కదండి. పిల్లల్ని చూసి ఎవరైనా కనబడంగానే చక్క బొగ్గల్లాగరే భలే ఉన్నారా అంటారు. ఆడికి రోజు వదిలేసామనుకోండి, మామూలుగా ఉండదు. నాకు 2 పిల్లలు, కానీ నేను సేవలో ఉండటం వల్ల అసలు ఎలా పెరిగారు నాకు వాళ్ళు ఒక 7 సంవత్సరాలు వచ్చారు నాకు అసలు తెలియదు అసలు. ఎందుకంటే మేము ఎప్పుడు ఇంటికాడ ఉండేవాడిని కాదు. వాళ్ళ చిన్నతనం నాకు చాలా తక్కువ జ్ఞాపకాలు. ఎందుకంటే నేను వాళ్ళతో ఎక్కువసేపు ఉండేవాళ్ళం కాదు, సేవకు వెళ్ళిపోయేవాళ్ళం. నేను ఒకసారి ఇంగ్లాండ్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ మా తమ్ముడు మరదలు ఇద్దరే ఉంటారు, అక్కడ ఎవరు ఉండరు. సో ఒకసారి వాళ్ళకి అది అర్జెంట్ పని వచ్చింది. ఆ రోజు నేను ఇంట్లో ఉన్నాను. అది చూడండి, అన్నయ్య ఈయన్ని చూస్తూ ఉండి మేము వెళ్ళొస్తా ఉన్నారు. నా ముఖం ఇంకా కిటికీ అంకే ఉన్నా నేను, వాళ్ళు ఎప్పుడు వస్తారా అని. ఎందుకంటే ఫస్ట్ అరగంట బాగానే ఉంది, తర్వాత నుంచి వాళ్ళు అటు పరిగెడతాడు, మనం అటు పరిగెడతాం. ఆఖరికి కోపం వచ్చి ఎక్కువ అరవనోళం పిల్లల మీద కూడా మన ప్రతాపం చూపించడానికి స్వరం పెంచుతాం, గుడ్లు పెద్దవి చేస్తాం కదా, అని భయపెట్టక చూస్తాం. అప్పుడే అయిపోయింది మనకి. అరగంట చూసేటప్పటికి మనకి బీపీ, షుగరు, మొత్తం ఇంకేం జబ్బులు ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి మనకి కదా. పిల్లల్ని ప్రేమించడానికి బాగానే ఉంటుంది కొద్దిసేపు, కానీ వాళ్ళని ప్రేమించటం అంటే వాళ్ళని భరించటం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల్ని ప్రేమించడం అంటే ఏంటి? భరించటం, అంతే కదండి. పిల్లలు ముద్దు వచ్చినట్టు బాగానే ఉంటారు, జబ్బు చేసినప్పుడు ఇబ్బంది పడినప్పుడు అమ్మో ఇలా అయితే నా వల్ల కదా హాస్పిటల్ వదిలేసి వచ్చేస్తారా? కాదు. మనం కన్నా పిల్లలు వాళ్ళ బాధల్లో ఉన్నా వాళ్ళ బాధలను మనం భరిస్తాం. దేవుడి మాట చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, మీరు పిల్లలై ఉన్నప్పుడు, మీరు ఏమీ చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మీ వల్ల ఏమీ కానప్పుడు, మిమ్మల్ని పెంచవలసి వచ్చినప్పుడు, మిమ్మల్ని సాకవలసి వచ్చినప్పుడు, మిమ్మల్ని పోషించవలసి వచ్చినప్పుడు, నేను మీ వల్ల నాకు ప్రయోజనం లేనప్పుడు, నా ప్రయాస మీ మీద పెట్టవలసి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించాను. అది ప్రభు చెప్పినటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రయోజకులను బాగా ప్రేమిస్తారు. పెద్దోళ్ళు అయిపోయింది, డాక్టర్ అయిపోయిన తర్వాత ఆ ₹1,00,000 జీతం వచ్చేస్తుంటే మా అబ్బాయి మా అమ్మాయి ఎవడైనా అంటాడు. ఒకళ్ళు అలా అన్నారు అనుకోండి, పిల్లోడు ఏమంటాడు, నువ్వు చిన్నప్పుడు ఆయన ఎలా చూసావో నీ ముసలితనంలో కూడా అలాగే చూస్తాడు కదా. ముసలితనం వచ్చాక తల్లిదండ్రులు పిల్లలకి భారం అవుతున్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చాలామంది పిల్లలను సరిగా సాకేవారిగా ఉండరు. అదొక బలహీనత. అంటే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో విడిచిపెట్టమని ఏ వాక్యం చెప్పలేదు, ఎక్కడ ఏ మత గ్రంథాలు కూడా బోధించలేదు. నీవు దీర్ఘాయుష్మంతులగునట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానించుమని రాయబడుతుంది. నేను ఒక కంపారిజన్ కొరకు మాత్రమే చెప్పాను. పిల్లలుగా ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎంతోమందికి భారం, ఎంతోమంది యొక్క త్యాగం, ఎంతోమంది యొక్క సహనం, వాళ్ళ వల్ల పిల్లలు పెంచబడతారు. ప్రభు అంటున్నాడు, మీరు పెరగటానికి నా ప్రేమను బట్టి ఆ భారాన్ని నేను భరించవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మీరు ఇంగ్లాండ్ దేశం కానీ అమెరికా దేశం కానీ వెళితే అక్కడ అన్నిటికన్నా కష్టమైన జాబ్ ఏంటి తెలుసా? మీకు చెప్పగలరు ఎవరైనా? ఎప్పుడు వాంటెడ్ అనేటటువంటి రెండు జాబ్స్ ఉంటాయి. ఒకటి టీచరు, ఒకటి నర్సు. ఈ 2 పోస్టులకి విపరీతమైన జాబ్ పోస్టింగ్లు ఉంటాయి. ఆ 2 ఉద్యోగాల్లో ఉంటే ఇండియా వాడని ఉంటాడు, లేదా ఆఫ్రికా వాడని ఉంటాడు. మిగిలిన వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే మనకున్నంత ఓపిక వాళ్ళకి లేదు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మన వాళ్ళు అలాగా కాదు. ఎవరి పిల్లలనైనా జాగ్రత్తగా చూసే ఓపిక మన వాళ్ళకి ఇచ్చాడు దేవుడు, మా ప్రభు కృపను బట్టి. అందుకే మనల్ని కోరుకుంటే మనల్ని దేవుడు కోరుకోవటానికి మనలో ఉన్న లక్షణం ఏంటి? అసలు దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించాడు? కానీ అంటున్నాడు ఇక్కడ, మీరు బాలులుగా ఉన్నప్పుడే నేను ప్రేమించాను. రోమీలకు రాసిన పత్రిక 5:8 అంటాడు, మనం పాపులుగా ఉన్నప్పుడు దేవుడు మనలను ప్రేమించాడు. ఎలాంటి ప్రేమతో? ఇర్మియా గ్రంథం 31:3 అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమించాను. చూడండి, మన బాలుడిగా ఉన్నప్పుడు ప్రేమించాడు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, మన వల్ల ఉపయోగం లేనప్పుడు ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, మనం పాపులమై ఉన్నప్పుడు ప్రేమించాడు. అంటే మరణించినప్పుడు, పాపము వలన వచ్చు జీతము మరణం. అంటే జీవము లేని వారిగా నిర్జీవంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. నిరుపయోగంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు. అయితే ఈ ప్రేమ లేదో చూద్దాంలే అన్నట్టు ప్రేమించలా. ఎలాంటి ప్రేమ చూపించాడు తెలుసా? శాశ్వతమైన ప్రేమ. ఒకరోజు సీజనల్ లవ్ కాదు. ఒకరోజు చూద్దాం, 2 రోజులు చూద్దాం, అయితే అప్పుడు చూద్దాంలే. కొంతమంది అంటారు కదా, చూద్దాం 2 రోజులు చూద్దాం, సరిగా పని చేస్తే ఉంచుదాం, లేకపోతే తీసేద్దాం. 4 రోజులు చూద్దాం, సరిగా ఉంటే మనతో ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. నీ ప్రేమ చూపించినప్పుడే కండిషన్ ఉంది. కానీ దేవుడి ప్రేమ, వీడు పసిపిల్లోడిగా ఉన్నాడు, వీడి వల్ల ఉపయోగపడితే అప్పుడు చూద్దాం, సరిగా పెరిగితే అప్పుడు చూద్దాం అనుకోలా. దేవుని వాక్యం చెప్తే తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నేను మిమ్మల్ని ప్రేమించిన దేవుడను, మీరు ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు? నా ప్రేమకు ప్రతిగా మీ నుంచి నేను కోరుకుంది కృతజ్ఞతే కదా, ప్రేమే కదా. నన్ను ప్రేమించకపోగా మీరు నాకు దూరమై వెళ్ళిపోతున్నారు. ఈరోజు దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంత హెచ్చుగా ఉందండి. తన ప్రాణం పెట్టునంతగా దేవుడు మనలను ప్రేమించాడు. మన కొరకు పరలోకం విడిచిపెట్టాడు, మన కొరకు దాసుని స్వరూపం ధరించాడు, మన కొరకు గాయాలు పాలయ్యాడు, మన కొరకు రక్తాన్ని చిందించాడు, మన కొరకు అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, వస్త్రములు పీకివేయబడ్డాయి, ఉమ్మవేయబడింది, అనేక హింసలు అవమానాల మధ్య దేవుడు ఇవన్నీ చేశాడు. కారణం ఏంటంటే ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో మనలను ఆయన ప్రేమించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత శాశ్వతమైందో మొదటి అధ్యాయంలోనూ చూపిస్తాడు కదండి. హోషేయ, గోమెరు వీరి యొక్క ప్రేమ చరిత్ర చూస్తే కొన్నిసార్లు వినటానికి అసహ్యంగానూ ఆశ్చర్యంగానూ కనిపిస్తుంది. అవునండి, ఒక స్త్రీ పొరపాటు చేసినా, పురుషుడు పొరపాటు చేసినా ఒక్కసారి సహిస్తారు, ఒక్కసారి భరిస్తారు. కానీ సహించి భరించిన వాళ్ళని చేర్చుకున్న తర్వాత మరలా అదే పొరపాటు చేస్తే ఎట్టి పరిస్థితిలో క్షమించు. అలా 3-4 పర్యాయాలు అయినా సరే దేవుడు హోషేయతో అంటాడు, నువ్వు వెళ్ళి మరలామును పెళ్లి చేసుకో, మరలా తీసుకురా, మరలా చేర్చుకో అని చెబుతూ ఉన్నప్పుడు అది కొద్దిగా వింతగా అసహ్యంగా అనిపించవచ్చు. కానీ ఆ మాట చెప్పగల కారణం ఏంటి తెలుసా? నా దేవుడని యేసయ్య మనము గోమెరు వలె పలుమార్లు దేవుని చేతుల నుంచి విడిచిపెట్టుకొని వెళ్ళిపోతుంటే, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతుంటే, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ప్రేమ ఎడతెగనిదై మనతో నిరంతరం ఉంటూ శాశ్వతమైన ప్రేమతో ప్రభు మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనలను ప్రేమించిన వాడు. మరొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత ప్రేమను పొందిన మనము ఆయనలో ఉంటున్నామా, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల వాళ్ళని విడిచి వెళ్ళిపోతున్నామా? దేవుడు ఇంతగా ప్రేమిస్తే, ఇంత ప్రేమను పొందిన మనము ఎలా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం? ఎలా దేవునికి దూరం అయిపోతున్నాం? ఈరోజు చాలామంది దేవుని ప్రేమను ఎరిగి ఉండి కూడా, ఆ వాత్సల్యత రుచి చూచి కూడా ప్రభువుకు దూరం అయిపోతున్నాం. ప్రభువు చేయి పట్టుకున్నాక ఆ చేయిని విడిచిపెట్టి మరలా మనం వెళ్ళిపోతున్నాం. శాశ్వతమైన ప్రేమను కాదని ఆ ప్రేమ నుంచి దూరం అయిపోతే మన జీవితాల ఆశీర్వాదానికి దూరం అవుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనలను విడిపించాడు. చెప్పండి, ఏం చేశాడు? దేవుడు విడిపించాడు.
ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు చెప్తున్న మాట, నేను మిమ్మలను విడిపించాను. ఎక్కడి నుంచి విడిపించాడు దేవుడు? ఐగుప్తు నుంచి విడిపించాడు, బబులోను నుంచి విడిపించాడు. ఇలా ప్రతి చోట అనేక శ్రమలు, అనేక నిందలు, అనేక అవమానాలు, అనేక బంధకాలు, ఎన్ని ప్రతికూలతలు ఇశ్రాయేలు జీవితంలో వచ్చినా వారి ప్రతికూలతలన్నిటిలో నుంచి యేసయ్య వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు విడిపించుట అంటే బానిసత్వం నుంచి విడిపించాడు, వెట్టి చాకిరీ నుంచి విడిపించాడు, శ్రమ నుంచి విడిపించాడు, అవమానము నుంచి విడిపించాడు. ఇశ్రాయేల్ ప్రజలు విడిపించబట్టం అంటే వారి అనుభవాలు చెప్పండి. ఎన్ని అనుభవాలు? 4 అనుభవాలు. మొట్టమొదటిదిగా వారి బానిసత్వం నుంచి విడిపించాడు. రెండవది వారి వెట్టి చాకిరీ నుంచి విడిపించాడు. మూడవది శ్రమ నుంచి విడిపించాడు. నాలుగవదిగా దేని నుంచి విడిపించాడు? అవమానము నుంచి దేవుడు వారిని విడిపించాడు. ఇది కేవలం ఇశ్రాయేలు ప్రజలకేనా? మనకు సంబంధం లేదా? మనం దేనికి బంధించబడ్డాం? దేనిలో బానిసత్వంగా ఉన్నాం? కొంతమందికి వ్యసనాలు చాలా ఉంటాయి. వ్యసనాలు అంటే తాగుడు, సిగరెట్లు, ఇవి మాత్రం వ్యసనాలు కాదండి. వ్యసనాలు ఇంకా చాలా ఉన్నాయి. తాగుడు, సిగరెట్ వల్ల మనసుతో పాటు శరీరం కూడా పాడవుతుంది. కానీ శరీరం పాడకపోయినా మనసును పాడు చేసేటటువంటి బంధకాలు చాలా ఉన్నాయి. కొంతమంది చాలా వాటికి బానిసలుగా ఉన్నారు. మనం ఇప్పుడు ఎన్ని మీటింగులు చెప్పుకున్నా ఫోన్ అంటున్నాం. కానీ ఈ బానిసత్వం ఎవరు విడిపించగలరు అనేదే పెద్ద ప్రశ్న. అవునా? కొంతకాలం టీవీ, మరో కొంతకాలం ఫోను, మరి కొంతకాలం సినిమాలు, ఇలా ఒక్కొక్క బానిసత్వ బంధకాలు మన చుట్టుముట్టు ఉండే పరిస్థితులు చాలాసార్లు ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని బంధకాల నుంచి తొందరగా బయటికి రాలేం. సాధారణంగా మనం గోతులో పడితే కాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నం చేయొచ్చు. మనం తీసుకెళ్ళి కట్టేస్తే మనం అక్కడికి బయటకు వస్తాం. అపవాది మనల్ని తీసుకెళ్ళి తన యొక్క కౌగిల్లో కట్టేశాడు, తన యొక్క సౌకర్యములో కట్టేశాడు. ఆయన పాపపు ఊబిలో మనల్ని ముంచేశాడు. కనుక ఆ బంధకాల నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. జిగటగల దొంగ ఊబిలో దిగిపోయినట్లుగా మనం దిగిపోయాం. అలాంటి బానిసత్వంలో, అలాంటి బంధకాల్లో మనం ఉన్నప్పుడు నా యేసే తన దక్షిణ హస్తము చాపి ఆ బంధకాల్లోంచి పైకి లేవనెత్తి, జిగటగల దొంగ ఊబిలోంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తి మనల్ని విడిపించాడు బానిసత్వం నుంచి. ఆమేన్. ఈరోజు నువ్వు కొన్ని బానిసత్వాల నుంచి బయటకు రాలేని అనుకుంటావు కదా, కానీ దేవుడు ఏ బానిసత్వం నుంచి అని దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు బానిసలుగా ఉంటే దేవుడు వారిని విడిపించాడు. నువ్వు దేనికి బానిసగా ఉన్నావు? వ్యసనాలకు బానిసగా ఉన్నావా? ఆహారానికి బానిసగా ఉన్నావా? లేదా ధనాపేక్షకు బానిసగా ఉన్నావా? అసూయకు బానిసగా ఉన్నావా? దేనికి బానిసత్వంలో ఉన్నావు? ధనం కోసం ప్రాకులాడుతున్నావా? లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడం కోసం లోకాశల కొరకైన బానిసత్వంలో నువ్వు పడి ఉన్నావా? ఈ శరీరాన్ని పాడు చేసే వ్యసనాలకు నువ్వు బానిసమై ఉన్నావా? అలాంటి బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా నా యేసయ్య ఉంటున్నాడు, నువ్వు బంధకములో ఐగుప్తులో చనిపోవడం నా చిత్తము కాదు కనుక నా హస్తము చాపి మిమ్మల్ని నేను ఐగుప్తు నుంచి బయటికి నేను తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మన జీవితాల్లో ఈ సత్యాలను మనము నేర్చుకునే వారిగా మనము ఉండాలి. ఆయన ఐగుప్తు నుంచి దేవుడు మనలను విడిపించినట్లుగా బంధకాల్లో నుంచి, బానిసత్వంలో నుంచి దేవుడు మనలను విడిపించాడు. అలాగే విడిపించబట్టండి మరొకటి ఏంటంటే వెట్టి చాకిరీ, అనగా ఫలితము లేని శ్రమ. చాకిరీ అంటే ఏంటండి? ఫలితము లేని శ్రమ. ఇశ్రాయేలు ప్రజలకు జీతం ఎంత? రోజుకి ఎన్ని ఇటుకలు వేయాలో చెప్పారు తప్ప ఎంత ప్రతిఫలం వస్తుందో వాళ్ళకి చెప్పల. అంటే ప్రతిఫలము లేకయే చేసేది వెట్టి చాకిరీ. ఇక వాళ్ళకే ప్రతిఫలం ఉండదు, ఏ ప్రయోజనం ఉండదు. ఈరోజు మనం కూడా ఇలాంటి స్థితిలో చాలాసార్లు ఫలితం లేనటువంటి జీవితాలు, ఏ విధమైనటువంటి ప్రయోజనం లేనటువంటి జీవితాలు, ఏ విధంగా కూడా ఎంత చేసినా ఆ చిల్లు సంచిలో వేసినట్లుగానే సమస్తము పోగొట్టుకునే పరిస్థితులు. మనం కేవలం ఎందుకు పని చేస్తున్నామో తెలియదు,
ఎందుకు జీవిస్తున్నామో తెలియనటువంటి ఈ వెట్టి చాకిరీ బ్రతుకులు మన జీవితాలుగా ఉన్నప్పుడు, ఆ వెట్టి చాకిరీతో శూన్యములో బ్రతుకుతున్న మనకంటూ ఒక ప్రతిఫలాన్ని సిద్ధపరిచాడు దేవుడు. మనకంటూ ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు దేవుడు. ఈ భూమి మీద నీ పనికి ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ ప్రభు యందు విశ్వాసం ఉంచి నువ్వు ప్రభువు కొరకు ప్రయాసపడితే ప్రభువు సన్నిధిలో నువ్వు చేసేది వెట్టి చాకిరీ కాదు, కానీ ఒక దినమందున యేసయ్య పరలోకమందు జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, ఆత్మఫలమును, నీతి ఫలమును దేవుడు బహుమానాలుగా దేవుడు మనకు దయచేస్తాడు. భక్తి వెట్టి చాకిరీ కాదండి. కొన్నిసార్లు రోజు గుడికి రావాలా, తప్పు చేసిన వాళ్ళని శిక్ష వేసి ఫోన్లే పోలీస్ స్టేషన్కి బయటికి వెళ్ళమంటారు, కానీ వెళ్ళేటప్పుడు జడ్జి గారు చెప్తారు రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలంటారు. నాకు అనిపిస్తుంది ఆ జైలుకి ఈ జైలుకి తేడా ఏం లేదు కదా. రోజు ఎక్కడున్న 5 గంటల పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. రోజు జైల్లో అక్కడ కూడా ఏదో మొత్తానికి ఏదో ఒక అటాచ్మెంట్, ఏదో ఒక లింక్ ఉంటుంది కదా, ఏదో ఒక లింక్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు అనుకుంటాం రోజు గుడికి వస్తున్నాం, ఏంటి ప్రయోజనం? రోజు మందిరానికి రమ్మంటున్నారు, ఎంత ప్రయాస, ఎంత ఖర్చు, ఎంత సమయం, చాలా ఉంటాయి కదా. మరేంటి ప్రతిఫలం ఏంటి? మనకు వచ్చే ప్రతిఫలం ఇది వెట్టి చాకిరా? ప్రభు సన్నిధికి రావటం, దేవుని దగ్గరికి రావటం ఊరికి నేను చేసే ప్రతిఫలం లేని పని. గుర్తుపెట్టుకోండి, దేవుని సముఖానికి వచ్చిన వారికి ప్రతిఫలం లేని పని కాదు. దేవుడు అనుగ్రహించే ప్రతిఫలం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో పడుతున్న ప్రయాసది. దీనికి తగ్గ ప్రతిఫలం యేసయ్య తప్పకుండా దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. శ్రమను దోచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, శ్రమను చూచి జాలిపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ మన యేసయ్య శ్రమను చూసి జాలిపడేవాడు మాత్రమే కాదు, శ్రమకు ప్రతిఫలం కూడా ఇచ్చేవాడు. నీ భక్తి ప్రయాసకు దీవెన అనుగ్రహించేవాడు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ప్రభు సిద్ధపరిచేవాడు దేవుడు. నువ్వు ప్రతిఫలం లేనివాడు కాదు. దేవుడు తన ప్రజలను వెట్టి చాకిరీ నుంచి విడిపించాడు. నిష్ప్రయోజనమైన ప్రయాస నుంచి దేవుడు మనం ఫలితం వచ్చే ప్రయాస పడేలాగా దేవుడు మనలను విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమ నుంచి విడిపించాడు. ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటికి రాగానే ముందు వారికి కలిగిన మేలేంటి తెలుసా? ఇటుకలు చేసే పని తప్పింది. అవునండి, వాళ్ళకి మట్టి ఇచ్చారు కానీ నీళ్ళు ఇవ్వలా. ఇచ్చారా? వాళ్ళే మట్టి తెచ్చుకోవాలి, వాళ్ళే నీళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళే దాన్ని ముద్ద చేయాలి, వాళ్ళే ఆరబెట్టాలి, అన్నీ కూడా వాళ్ళే చేయాలి. ఇంకెవరు చేయటానికి ఎవరు కాదు, సహాయకులు లేరండి. దేర్ ఆర్ నో హెల్పర్స్. శ్రమ శ్రమ శ్రమ. కొంతమంది జీవితాలు ఐగుప్తు జీవితాలు ఎప్పుడు శ్రమే, గానుగద్దులా తిరుగుతూనే ఉంటాడు, కానీ ఆడ శ్రమకి తగ్గ ఫలితం రాదు. కారణం ఏంటి తెలుసా? ప్రభువుని విడిచి తిరగటం వల్ల. కానీ ప్రభువుని హత్తుకొని జీవిస్తే, ప్రభువుని ప్రేమించి ఆ విడుదలిచ్చిన దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించగలిగితే నీ శ్రమను తీసివేసి శ్రమ స్థానంలో దేవుడు ఆనందాన్ని దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి రాగానే వాళ్ళ నోట నిండా ఏముందంట? నవ్వుంది. వారి నోటి నిండా ప్రయాసపడకుండా తిండి ఉంది. కొన్నిసార్లు మనకి దొరికిందే ఎక్కువైపోద్ది. అరే గొంతు వరకు తినగానే ముక్కులో వచ్చే వరకు తిన్నారంటాళ్ళు. అంటే వాళ్ళు ఎంతకుముందు సాధారణంగా కొన్నిసార్లు అంటే మనం కొంతమంది ఇళ్ళకి వెళ్తూ ఉంటాం. ఇళ్ళకి వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది ఇద్దరు బాగా ఉద్యోగాలు బాగా సంపాదిస్తున్నారు, ఇంటికి వెళ్తే సరైన తిండి ఉండదు అంటే, అలా కొన్నిసార్లు విమర్శించినటువంటి పరిస్థితులు చాలామంది దగ్గర ఉంటాయి. కానీ ఆలోచించండి, ఇద్దరు పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి అసలు వాళ్ళు వండుకొని తింటాకే చిరాకుగా ఉంటుంది వాళ్ళకి కదా. ఎవరైనా వండి పెడితే బాగుండు, ఎవరైనా తుడిచితే బాగుండు, ఎవరైనా పని చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి. కానీ మనం బయట ఉండి మనం ఏదో కబుర్లు చెప్తూ ఉంటాం, ఇద్దరు పని చేస్తున్నారు, ఇల్లు శుభ్రంగా లేదు అంటే, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవద్దని కాదు, వండుకోవద్దని కదా నా ఉద్దేశం. నేను కర్రీ పాయింట్లు ప్రమోట్ చేయట్లే నేను, కానీ అనిపిస్తూ ఉంటుంది. కానీ వారి శ్రమ ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది కదండి. శ్రమ అలా ఉంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా యందు విశ్వాసం ఉంచి నా ప్రేమను గుర్తించిన వారి శ్రమను తొలగిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శ్రమ ఎప్పుడు తొలగించబడుతుంది? నీ పని ఎవరో ఒకరు చేయాలి, నువ్వు ఆశించింది ఎవరో ఒకరు ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజల్లో వారు ఇటుకలే చేస్తారా, రొట్టెలే చేసుకుంటారా? తిండే చేసుకుంటారా, రొట్టెలు ఇక పనే చేస్తారా?
అందుకే ఇశ్రాయేలు ప్రజలు శ్రమ తప్పించాడు దేవుడు. వాళ్ళు చెప్పులు కొనుక్కోవాల్సిన పనిలే, వస్త్రాలు కొనుక్కోవాల్సిన పనిలే, ఆహారం వండుకోవాల్సిన పనిలా. వారి వస్త్రము పాతకెళ్ళలేదు, చెప్పులు అరిగిపోలేదు, వారి యొక్క ఆహారం తగిలిపోలేదు, బండ నుంచి వచ్చే నీళ్లు ఆగిపోలేదు. వారి దాహానికి చావలా, లేక చావలా, వస్త్రాలు లేక శ్రమ పడలా. వారి శ్రమకు ఏదైతే కారణమైందో వాటన్నిటిని తీసివేసి వాటి కొరకు శ్రమ పడకుండా గమ్యం వైపు మాత్రమే చూసే కృపను దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. కనుక ఈరోజు కొన్ని బంధకాలు ఏంటంటే మనల్ని గమ్యం వైపు చూడనివ్వవు. ప్రభు ఎందుకు వాళ్ళకి మన్నాను కురిపించాడు అండి? ప్రభు ఎందుకు మన్నాను కురిపించాడు? నేను చాలాసార్లు చెప్తా. కొంతమంది ఇళ్లలో ప్రార్థన పెట్టుకుంటారు, అంటే మన సంఘంలో మనం ఇంకెవరులే, మనమే చెప్తున్నాను. ప్రార్థన పెట్టుకుంటారు, ప్రార్థనలు కూర్చోరు. ఏం చేస్తారు? ఇంట్లో వంటలు బిజీ. అండ్ వచ్చిన వాళ్ళందరూ మీ పులిహార కోసం, ఈ గారెల కోసం వస్తారా? అంటే మనకు ఆతిథ్యం ఇవ్వాలని ఆశ ఉంటుంది, ఆయన ముందే చూసుకోవాలి. ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు ఇంట్లో ప్రార్థనకి కూర్చోవాలి. మీరు ప్రార్థన పెట్టుకుంటే మేమందరం వచ్చాం, అంతేగాని మీరు లేకుండా మీ ఇంట్లో బిర్యానీ తినడం కరెక్ట్ కాదు. మీరు కూర్చోవాలి ముందు ప్రార్థనలో. మీ కుటుంబంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆ కుటుంబానికి దేవుడిచ్చే సందేశం అంటే వినాలి. మీ కుటుంబ లోటును తీర్చడానికి ప్రభు ఏ మాట మాట్లాడుతున్న ఆ మాట వినాలి. మిగిలిన ఏర్పాట్లను ముందే చూసుకోవాలి, ముందే అన్ని సిద్ధపరచుకోవాలి. కానీ మన ప్రయాస అంతా కూడా మార్తమ్మ శిష్యులు మనందరం. మార్తమ్మ గారు విస్తారమైన పనులు పెట్టుకున్నారు. అందుకే దేవుడికి తెలుసు వీళ్ళందరూ కూడా ఇక్కడే పొయ్యి పెట్టారంటే ఇప్పుడు ఆగదు ఇది. ఈ వంటలు ఆగాక పైకి ఇశ్రాయేలు ప్రజలు కూడా మంచి ఫుడ్ మినిస్టర్స్ అంతా కదండి. అదే వారసత్వం మనకు వచ్చింది. మీటింగ్ అంటే ఈటింగ్ లేకుండా మీటింగే లేదు. నేను కొన్ని చోట్ల మీటింగ్లు పెట్టండి, దగ్గర భోజనాలు పెడతారా అంటున్నారు. భోజనాలు ఏముందమ్మా, మేము ఎత్తుకొని ఇంటికాడ దింపుతాం తీసుకెళ్ళి, ఏం పర్లేదు. చాలామందికి ముఖ్యంగా క్రైస్తవ సర్కిల్స్లో మీటింగ్ అంటే ఈటింగ్ ఉండాల్సిందే కదండి. ఎవరు నా మాట్లాడట్లేదు, ఎవరు మీరు మాట్లాడకపోతే క్యాన్సిల్ చేద్దాం నెక్స్ట్ నుంచి. అంటే అది దానికి ఏంటంటే సౌకర్యం. మీటింగ్ వచ్చి మళ్ళా వండుకొని ఎవడు తింటాడు? అదే కదా. ఈ శ్రమలన్నీ మనిషి జీవితంలో, ఇశ్రాయేలుకి ఆ శ్రమలు ఏమి లేవండి. వాళ్ళ కళ్ళు దేని మీద ఉన్నాయి? వాళ్ళ కళ్ళు దేని మీద ఉండాలి? దేవుడు చూపించిన దేశం మీదే ఉండాలి, అంతేగా. అందుకనే వారి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా దేవుడు వారి శ్రమలన్నిటి నుంచి వారిని విడిపించాడు. దేవుడు వారి శ్రమలు ఏదైతే శ్రమ అనుభవిస్తున్నారో ఆ శ్రమ లేకుండా దేవుడే వారిని సబ్స్టిట్యూట్ చేసి వారి ఆహారాన్ని, వారి పానాన్ని, వారి వస్త్రాలని, వారి చెప్పులు అన్ని దేవుడు వారికి సమకూర్చి వారి శ్రమ నుంచి దేవుడు వారిని విడిపించాడు. దేవుడు ఇప్పుడు ఏం చేద్దాం? శ్రమ లేదు కాబట్టి ఏం చేద్దాం అంటారు? వారు బాగా తిని తనిసిరి అని రాసింది వాక్యంలో. అంటే తిని తనిసిరి అంటే తాగిరని కాదు, తిని తనిసిరి అంటే మర్చిపోయిరి అని. బాగా కష్టపడి వండినోడు, కష్టపడి జీతంతో కొనుక్కొచ్చినోడు జాగ్రత్తగా బెయ్యి మిగిలితే పొద్దున పులిహారనే చేస్తాడు, లేదా పక్కన పెట్టుకుని మళ్ళీ తింటాడు. కానీ అదేది ఉండదు కదా, ఆడొచ్చి బయటపడాయి తీసేయి. అవునా? కష్టం తెలియని వానికి దాని విలువ తెలీదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా బాగా తిన్నారు. ప్రయాసపడితే వాళ్ళకి తెలిసి వచ్చేది, అమ్మో ఇది నా కష్టం, ఇది నేను చాలా ప్రయాసపడ్డాను జాగ్రత్తగా దాచుకోవాలని. కానీ వాళ్ళ కష్టమేమీ లేదు. పొద్దున్న లేచి ప్లేట్ అట్టుకుంటే పైనుంచి టక్మని మన్నా పడుతుంది. అవునండి, ఏ బండ దగ్గర కానీ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా ప్రాబ్లం ఏంటి వీళ్ళకి? అందుకనే వీళ్ళకి ఏ శ్రమ లేదు కనుక తిని వారు పూర్తిగా మర్చిపోయారు. దేవుడు భోజనం ఇచ్చేస్తున్నాడు, వస్త్రాలు కొనుక్కోవాల్సిన పనిలా, చెప్పులు మార్చాల్సిన పనిలా, ఇల్లు కట్టాల్సిన పనిలా, మనకు ఒక దేవుడు ఒక ప్రదేశం ఉంచేసాడు, ఇక్కడ ఏ యుద్ధం లేదు, వీఆర్ హ్యాపీ. తిన్నారు, పడుకున్నారు, మర్చిపోయారు. శ్రమను విడిపించిన దేవుడిని మర్చిపోతున్నామా? మన బంధకాలు విడిపించిన దేవుడిని మర్చిపోతున్నామా? మన బానిసత్వాన్ని విడిపించిన దేవుడిని మర్చిపోతున్నామా? ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించిన వారిగా మనం ఉన్నామా? అన్నిటికీ మించి దేవుడు వారి అవమానము నుంచి వారిని విడిపించాడు. స్తోత్రం చెప్పండి. కానీ దేవుడు అంటున్నాడు, రే బాబు, నేను ఎవరి మీద వదలలేదురా మిమ్మల్ని. నేను మిమ్మల్ని ఆ ప్రవక్తకో, ఆ ఇర్మియా గారికో, ఆ జకరియా గారికి ఎవరికి అప్పచెప్పలా మిమ్మల్ని. మీ చేయి పట్టుకొని నేను నడక నేను నేర్పా. మీ అడుగులు ఎలా వేయాలో నేను మీకు
ఐ బికేమ్ యువర్ ఫస్ట్ టీచర్, ఐ బికేమ్ యువర్ ఫస్ట్ పేరెంట్. ఒక తండ్రిగా, ఒక బోధకుడిగా మీకు నడకని నేర్పాను, మాట్లాడటం నేర్పించాను, ఎలా జీవించాలో నేర్పించాను. ఐ వాజ్ ద టీచర్ ఫర్ యూ. ఇప్పుడంతా కూడా మంచి స్కూల్లో చేర్చాలి పిల్లల్ని అంటారు. చెప్పండి, ఏ స్కూల్? కొద్దిగా గట్టిగా చెప్పండి. మంచి స్కూల్ అంటే అర్థం తెలియదు. మంచి స్కూల్ అంటే పెద్ద బిల్డింగు, రంగులు వేసి ఉండాలి, అవునా? 5 ఎకరాల క్యాంపస్ ఉండాలి. 5 ఎకరాల క్యాంపస్లో 3 ఎకరాల బిల్డింగ్లు ఉండాలి. అందులో 30 రంగులు ఉండాలి. హంగులన్నీ చూస్తాం. కానీ ఒక మాట ఒక భక్తుడు చెప్పాడు ఏంటంటే, మంచి భవనం మంచి పాఠశాల కాదు, మంచి ఉపాధ్యాయుడు మంచి పాఠశాలగా మారుస్తాడట. ఇట్ ఈస్ నాట్ దట్ బిల్డింగ్స్ దట్ మేక్ ఎ గుడ్ స్కూల్ ఆర్ ఎ గుడ్ చర్చ్. ఏది మంచి చర్చ్ అండి? పెద్ద చర్చ్ ఉంది, ఏసీ చర్చ్ ఉంది, మంచి కుర్చీలు ఉన్నాయి, అది మంచి చర్చ్ కాదు. నీకు నడక నేర్పించడం ఎక్కడ జరుగుతుంది, అదే మంచి సంఘం. నీకు వాక్యం నేర్పించబడేది మంచి సంఘం, మంచికి బోధకుడు ఉండేది మంచి సంఘం, దేవుని వాక్యం చేత పెంచేది మంచి సంఘం, ఉపదేశాన్ని బోధించేవాడు మంచి సంఘం. అలాంటిది ప్రభు అంటున్నాడు, నేను నీకు నడక నేర్పా. అంటే ఎలా బ్రతకాలో నేర్పా. నీకు నడక నేర్పటం అంటే అడుగులేయటమని కాదు దాని అర్థం. నీకు బ్రతుకు నేర్పా. ఏం బ్రతుకు? ఎలా బ్రతకాలో నేర్పా, ఎలా జీవించాలో నేర్పా, ఎలా స్పందించాలో నేర్పా. నేను నడక నేర్పిన వాడనైతే, కొంతమంది గురువుకే పంగనామాలు పెట్టారంటారు చూడండి, అలాంటి బ్యాచ్ మనం అంతా. వాళ్ళు ఏం చేశారు? నడక నేర్చుకున్నాడు, బాగానే నేర్చుకున్నారు, పిహెచ్డి తీసుకొని డిగ్రీ ఫోటో కట్టించుకొని, అయా ఉపాధ్యాయుడు నీకు నమస్కారం అని చెప్పి వీళ్ళు ఇంకో త్రోవన వెళ్ళిపోయారు. ఇస్రాయేల్ చేసింది అదే కదా. అందుకని నేను నడక నేర్పితే మీ కాళ్ళు అటెందుకు తిరిగినాయిరా? ఎలా బ్రతకమన్నా మీరు ఎలా బ్రతుకుతున్నారు, నేను ఎలా నడుచుకోమన్నా మీరు ఎలా నడుచుకుంటున్నారు, మీకు ఎలా నేర్పించాను, ఏం నేర్పించాను? మీరు అసూయతో బ్రతకమన్నానా, ప్రేమ కలిగి జీవించమన్నా, ఏది మీ ప్రేమ నడవడిక? మీరు ఆత్మానుసారులుగా నడుచుకోమన్నా, ఏది మీ ఆత్మ నడిపింపు? వినయంతో నడవాలని చెప్పా, ఏది వినయం? పరిశుద్ధతతో నడవాలని చెప్పా, ఏది పరిశుద్ధత? ప్రేమ కలిగి నడుచుకోవాలని చెప్పా. ఆ నడక నేర్పించా. ఏవి నేర్పి నడకలను ఏమయ్యాయి? వారి పాదాలు ఎటు వెళ్ళాయి? లోకం వైపు వెళ్ళాయి. మరలా ఐగుప్తు వైపు వెళ్ళిపోయాయి, మరలా ప్రభువుని విడిచి వెళ్ళిపోయాయి. ఈరోజు దేవుని వాక్యం విన్న మనందరి జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనకు నడక నేర్పినవాడు. అవునా? సడన్గా ఒక ఇంటికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి, రే 4-8 అంతా అన్నాం అనుకోండి, ఆడ వెంటనే 424 అన్నాడు అనుకోండి, వెంటనే ఎవరా నీకు చదువు చెప్పింది? ఫస్ట్ మాట, ఎవరా నీకు చదువు చెప్పింది అంటారు. అవునా కదా? అంతే కదండి. మన మామూలుగా పిల్లలు నడక నేర్పినప్పుడు చేయి పట్టుకొని అడుగులు ముందుకేస్తాను నడిపిస్తాం. ఎవడైనా వెనక నడుస్తున్నాం అనుకోండి, వెనక్కి, అప్పుడు ఎవడరా నీకు నడక నేర్పించింది కదా? నీవు నడక సరిగా నడవని ప్రతిసారి నీ ద్వారా దేవుని నామం దూషించబడుతుంది, మన ద్వారా ప్రభు నామం అవమానించబడుతుంది. ఇదేనా ప్రభు నేర్పిన నడక? ప్రభు అదేనా నేర్పించాడు మనకి? ఆ నడకైనా ప్రభు నేర్పించింది. ఆ అసూయతో నడవమని ప్రభు చెప్పాడా? ప్రేమ లేని వారిగా ఉండమని ప్రభు చెప్పాడా? లోకానుసారులుగా ఉండమని ప్రభు చెప్పాడా? గర్విష్ఠులుగా ఉండమని ప్రభు చెప్పాడా? అహంకారులుగా ఉండమని ప్రభు చెప్పాడా? మరి ప్రభు ఏ నడక నేర్పించాడు? ప్రేమ కలిగి నడుచుకోండి, విశ్వాసంతో నడుచుకోండి, సాత్వికంతో నడుచుకోండి, ఆత్మానుసారులుగా నడుచుకోండి. ఇవి కదా ప్రభువు నేర్పిన నడక. మనకు ఇష్టంలా. అందుకనే ఈ నడకొద్దు ప్రభు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని ఇంకో పిచ్చేమోట్ ఇంకొక వైపు తిరిగిపోయామన్నమాట. ఆ నడక బాగా నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తున్నాడు? రోజురా నీకో సిగరెట్ నాకో సిగరెట్, రోజురా నీకో సీసా నాకో సీసా, రోజురా నువ్వు బిర్యానీతే నేను సారా తెస్తా, రోజురా. చాలామంది ఇలాంటి ఆటలకి ఆహా భలే ఉంది, ఆ నడక భలే ఉంది అనుకుంటున్నారు. అందుకనే ఈ నడక బాగా అనిపించట్లా. రోజు నడిచేదే కదా. బళ్ళు ఎప్పుడైనా మోటార్ సైకిల్ చూసారా మీరు? ఎప్పుడన్నా చూస్తారు కదా, తోలుతారు కదా. ఎంత పెడల్ ఒకటి ఉంటుంది ఇలాగా. పెడల్ ఎందుకు పెడతాడు? పెడలు ఎందుకు పెడతారండి? కాలు పెట్టుకోవటానికి. మీరు చాలామంది చూడండి, పెడలు ఇక్కడ ఉంటే ఇక్కడ పెడతాడు, కాలు ఆడేలాగా, పక్షవాతం వచ్చిన కోళ్ళలాగా అక్కడ పెడతాడు. సడన్గా మన ఇండియా రోడ్లు అసలే ఎక్కడ రాయి ఉంటుందో ఎక్కడ ఉంటుందో తెలియదు. రాయి తగిలింది అనుకోండి, ఇక శాశ్వత కాలం వింతాడు. అందుకే
అది ఎందుకు నేర్పించాడు, ఎందుకు పెట్టాడు అక్కడ ఓనరు? ఆ మ్యానుఫ్యాక్చర్ ఎందుకు పెట్టాడంటే మన కాలు భద్రత కోసం పెట్టాడు. నేను అక్కడ ఉంచను, నా కాలు కిందే ఉంచుతానంటే ఆ కాలు అక్కర్లేదు అంటాడు దేవుడు. కనుక ఏది ఎక్కడ ఉండాలో అది నడక నేర్పటం అంటే. అర్థమైందండి? మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. యుద్ధం జరుగుతుంది, లోపలే ఉండమని నేను బయటకు వచ్చి గాలి ఆటలేదంటే గాలి ఉండదు అంతే. తర్వాత యూ మస్ట్ బి వేర్ యూ షుడ్ బి. నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి, నువ్వు అక్కడే ఉండాలి. చాలామంది ఈ మధ్యన నాకు ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది, అన్న ప్రార్థన చేయండి మా అబ్బాయి గురించి. అంటే కుక్క ఇష్టం వచ్చినట్టు కరిసేసిందంట. ఎందుకు అలాంటప్పుడు కుక్కలు ఎందుకు పెంచుతున్నారంటే, కుక్క పెంచట్లేదన్నా, రాత్రి 12 గంటలకి మా రోడ్డు మీద ఫోన్ మాడుకుంది, కుక్క పట్టుకు లాగేసిందంట అండి. రాత్రులు ఇంట్లో ఉండాలి. అర్థమైందండి? 12 గంటల ఊరి మీద తిరుగుతుంటే కుక్క అనుకుంటు దొంగ అనుకుంటుంది. దాని పని అది చేస్తుంది, మన పనే మనం చేయట్లే. దాని పని దాన్ని చేస్తుంది బాగానే. నీకు నడక నేర్పిన నడక ఇదేనా? నీకు మాట నేర్పిన వాడు నేర్పించిన మాట నువ్వు మాట్లాడే మాటలేనా? నీకు చూపించి నేర్పించినటువంటి వాడు చూసే చూపులు అవేనా? ఏది నీ నడక? ఎవరు నేర్పించిన నడక నడుస్తున్నావు నువ్వు? ఎవరి నడిపింపులో నడుస్తున్నావు? ఏ నడవడికలో నడుస్తున్నావు నువ్వు? నీకు నడక నేర్పిన వాడను నేనే. దేవుడు నేర్పించిన నడకలో మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వదిగా మనం చూసినట్లయితే 3వ వచనం, నిన్ను స్వస్థపరిచిన వాడను నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచిన వాడను నేనే. ఈ మాట ఒక వ్యక్తి ఎవరైనా అంటే మనకు కొద్దిగా హాస్యాస్పదంగానే ఉంటుంది. ఓకే, అరే నిన్ను బాగు చేశాను అంటే, కొన్నిసార్లు జబ్బు వస్తే నేను బాగు చేశానండి, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యే, నువ్వు డాక్టర్ చదవకుండానే. ఎందుకంటే నీ ఉద్దేశం ఏంటంటే నువ్వు తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసి, నువ్వు తీసుకెళ్ళి మందులు ఇప్పించి, నువ్వు చేయించి వైద్యం చేయించి, నేను బాగు చేశాను అంటాం కదా. నువ్వు చేసింది ఏంటంటే అక్కడ తీసుకెళ్ళావు అంతే, అంతకుమించి నువ్వు చేసింది ఏమీ లేదు. కానీ నీకున్న పాపపు వ్యాధి పోవటం కోసం యేసు మనల్ని స్వస్థపరచడానికి యెషయా గ్రంథం 53:5 రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఎలాగండి? డాక్టర్ గారు రాసిన మందుల చేత, నువ్వు వెళ్ళిన హాస్పిటల్ వల్ల, నువ్వు చేరిన కార్పొరేట్ హాస్పిటల్ వల్ల రాసిందా? కాదండి. ఎలా స్వస్థపరచబడ్డాను తెలుసా? నీ వ్యాధి ఎలా పోయిందో తెలుసా? నీ పాపపు మురికి ఎలా పోయిందో తెలుసా? నీ పాపపు డాగులు ఎలా పోయినాయో తెలుసా? నీ మలినం ఎలా పోయిందో తెలుసా? నీ పాపపు అసహ్యకరమైన జీవితం ఎలా రూపుమాపిందో తెలుసా? నా యేసయ్య గాయపరచబడ గాయములో స్రవించిన రక్తము ద్వారా, ఆ గాయముల ద్వారా స్వస్థత కలిగింది. అందుకే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన మనల్ని స్వస్థపరచటం కోసం యేసు ప్రభు ఏం చేసి తెలుసా? ఆయన గాయపరచబడ్డాడు. ఈరోజు ఆయన గాయములు మనకు స్వస్థతను కలుగు చేశాయి. ప్రభు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచింది నేనే. అంటే అర్థం ఏంటంటే, నిన్ను స్వస్థపరచుటకు గాయపరచబడింది నేనే. నిన్నెవరి దగ్గరకో తీసుకెళ్ళలేదమ్మా, ఎవరో నీకేం చేయలా, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా ఎవరూ చేయలేని కార్యం కనుకనే నేను మాత్రమే చేయగలిగింది కనుక దేవుడు అంటున్నాడు, అది నేనే చేస్తానని. ఆయన తన శరీరమును చీల్చుకొని అందులో నుంచి వచ్చిన రక్తమని ఔషధంగా మార్చి దేవుడు ప్రతి ఒక్క వ్యాధి నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. దేవుడు హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 5వదిగా మనం చూసినట్లయితే, నేను వారిని బలపరిచితిని. స్తోత్రం చెప్పండి అందరూ. నేను వారిని బలపరిచితిని. ఐ హ్యావ్ స్ట్రెంథెన్డ్ దెమ్. నేను బలపరిచాను వాళ్ళని. ఎలా దేవుడు బలపరిచాడు? మనకి ఈరోజు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఆ నమ్మదగిన దేవుడు అంటున్నాడు, నేను బలపరిచాను. కానీ విచారం ఏంటి తెలుసా? ప్రభు అంటున్నాడు, అయ్యా నేను మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్ని విడిపించాను, మిమ్మల్ని స్వస్థపరిచాను, మిమ్మల్ని బాగు చేశాను, మిమ్మల్ని పోషించాను, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకున్నాను, అన్ని విధాలుగా బలపరిచాను. కానీ ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఆ ఇశ్రాయేలు విడిచి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు జాబితాలో మనం ఉన్నామా? దేవుని చేత ప్రేమించబడ్డాం, దేవుని చేత స్వస్థపరచబడ్డాం,
దేవుని చేత పోషించబడ్డాం, విడిపించబడ్డాం, బలపరచబడ్డాం. అన్ని మేళ్ళు పొందిన మనం మన పాదాలు ఎటు వెళ్తున్నాయి? ఎవరి నడిపింపు కొరకు పరిగెడుతున్నాం? ఎవరి అడుగుజాడలు నడుస్తున్నాం? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు ఆయన అంటున్న మాట, ఇశ్రాయేలు ఇప్పటికైనా మారు మనసు పొందండి, నా సిలువ వైపు చూడండి. ఒకవేళ లోకం వైపు తిరుగుతూ నాశనం వైపు పరిగెడుతుంటే నీ నాశనాన్ని చూచి ఊరకుండేవాడు కాదు కనుక ఆయన రక్తాన్ని చూచి, ఆయన గాయాలను చూచి, ఆయన శ్రమను చూచి ఆయన వైపు చూస్తావని ప్రభు తన సిలువను మోసి ఆయన మన కొరకు రక్షణ దేవుడు సిద్ధపరిచాడు. కనుక ఈరోజు నువ్వు ఎంత దూరంగా ప్రభు దగ్గరికి ఉన్నా సరే, నువ్వు ప్రభు వైపుకి వస్తే, నువ్వు ఆయన దగ్గరకు రాకమునిపే, నువ్వు రావాలనుకునే ఆలోచన వచ్చినప్పుడే నీ దగ్గరకు వస్తాడు ప్రభు. నిన్ను కౌగులించుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, నీ మురికిని కడుగుతాడు, నీ గాయాలను మారుస్తాడు, నీ ఉంగరాన్ని తొడుగుతాడు, నీ స్థానాన్ని మరలా దేవుడు నీకు ఇస్తాడు. అడుగుదామా ప్రభుని, ప్రభువా వెనక్కి వస్తానయ్యా, నేను ఇంటికి వచ్చేస్తాను ప్రభువా. దేవా, దూరదేశంలో అనేక తిప్పలు పడ్డాను ప్రభా, ఎన్నో శ్రమలు పడ్డాను ఆయన, ఎన్నో వేదనలు పడ్డాను తండ్రి. దేవా, నా విశ్వాసతను క్షమించయ్యా, నా అపనమ్మకత్వాన్ని క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించి. అందరూ లేచి నిలబడి వాళ్ళు మోకరించి దేవుని సన్నిధిలో ఒక్కసారి పశ్చాత్తాపంతో ప్రభువా, దేవానికి స్తోత్రం, 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 దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. అందరూ స్వరాలు తెరవాలి, బిగ్గరగా ప్రభుని స్తుతించండి. దేవానికి స్తోత్రం తండ్రి. నీకు నడక నేర్పిన వాడి దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నిన్ను బలపరిచిన వాడి దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు విడిపించబడిన వాడి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు వందనాలు. దేవా, నువ్వు మా పట్ల చూపిన ప్రేమ శాశ్వతమైనది ప్రభువా. నువ్వు మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని విడిపించావు, మాకు నడక నేర్పించావు, మమ్మల్ని స్వస్థపరిచావు దేవా, మమ్మల్ని బలపరిచావు. ఇన్ని గొప్ప కృపలు మా పట్ల జరిగించిన నీకు విరోధంగా జీవిస్తున్న మా పాపాన్ని క్షమించండి. మరలా నీ ఇంటికి, నీ దగ్గరికి మేము చేరుకునే కృప దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుకూలంగా జీవించే కృప ఇవ్వండి. మా జీవితంలో పాపమునికి బానిసలమైతే పాపము నుంచి మమ్మల్ని విడిపించండి. అపరిశుద్ధత నుంచి మమ్మల్ని దూరపరిచి పరిశుద్ధత వైపు నడిపించి మీరు కోరుకునే జీవన విధానం మా జీవితంలో కలిగి ఉండి ప్రభువా, నీ సన్నిధిని అనుభవిస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నీ కొరకు జీవించే సాధనలుగా మమ్మల్ని చేయండి. నీ కార్యాలు మా జీవితంలో అనుగ్రహించి సహాయం చేయమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని, ప్రార్థనా శక్తి కూడి వచ్చిన ప్రతి బిడ్డపై మీ దేవుని నుంచి మరొక పర్యాయం మరలా మేము కలుసుకునే పర్యంతం నీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని ఆశీర్వదించమని, మాలో బలహీనలైన వారిని ముట్టి స్వస్థపరచని, సమస్యలను వారి సమస్యలు విడిపించని, అశాంతిని తొలగించని, సమాధానంతో, నెమ్మదితో, దీవెనతో ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని యేసు నామములో ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నాయన. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం కూడి వచ్చిన మనకును ఆయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.